ఎన్నికల్లో ఎదురైన ప్రభావం నుంచి మాజీ సీఎం జగన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పార్టీని పటిష్టపరిచే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో పలువురు నేతలకి కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా అవకాశం ఇచ్చారు. అలాగే తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్ష బాధ్యతలను సైతం పెద్దిరెడ్డికి అప్పగించారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావు, రోజా, యాంకర్ శ్యామలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆయన వైపు కొందరు నేతలు మొగ్గు చూపకపోవడంతో వచ్చే వారం జిల్లాలలోని నేతలందరితో సమావేశమై జిల్లా అధ్యక్షుడిని నియమించే అవకాశం వచ్చింది. అలాగే వైఎస్ఆర్సీపీ జిల్లాలకు అధ్యక్షులను కూడా నియమించింది. అనంతపురం జిల్లా అనంత వెంకటరామరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ఉషాశ్రీ చరణ్, తూర్పుగోదావరి జిల్లా చిల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మార్గాని భరత్ రామ్ని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీలో మార్పులు చేర్పులు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్లను నియమించారు. అలాగే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును నియమించారు. టెక్కలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్ను నియమించారు. వైఎస్ఆర్సీపీ బీసీ విభాగానికి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్ బాషా, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రరెడ్డిని నియమించారు. మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డి, ఇలా పలు పదవులకి కొత్త వారిని నియమించారు. కాగా గత ఎన్నికల ముందు శ్యామల వైసీపీ తరపున తన వాదనలు బలంగా వినిపించింది. బాబు, పవన్లపై విమర్శలు సైతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెకి కీలక పదవి దక్కినట్లు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.